సెన్సార్ పోర్టులో జరిగిన అక్రమాలపై విచారణలో భాగంగా సిబిఐ కోర్టుకు సాక్షిగా మంచు విష్ణు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సిబిఐ కోర్టుకు మంచు విష్ణు వెళ్లారని తెలుస్తోంది, చెప్పండి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రమేష్, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? భోగి సిబిఐ ఎదుట కొద్దిసేపు క్రితమే హీరో మంచు విష్ణు హాజరు కావడం జరిగింది. హీరో మంచు విష్ణు సంబంధించి కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకునేందుకు సిబిఐ అధికారులు కొద్దిసేపు క్రితం పిలిపించడం జరిగింది. ప్రధానంగా సిబిఐ ఇటీవల కాలంలో గత నెల అందాల చందమామ అనే సినిమా సంబంధించి ₹1,00,000 లంచం తీసుకుంటూ శ్రీనివాసరావు అని చెప్పే సెన్సార్ బోర్డు అధికారి ఆ సిబిఐ అధికారులకు దొరకడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కొన్ని విషయాలు అప్పుడు శ్రీనివాసరావు విచారిస్తున్న సమయంలో కొన్ని విషయాలు బయటపడడం జరిగింది. సెన్సార్ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయి. సెన్సార్ బోర్డులో సెన్సార్ సర్టిఫికేట్ కోసం ప్రతిదీ కూడా లంచాలు తీసుకుని సర్టిఫికేట్ ఇస్తున్నట్టుగా బయటపడింది. అంతేకాకుండా దీంట్లో ఇప్పటివరకు కూడా సి అనంత్ అనే ఒక వ్యక్తి పేరు మీద ఇప్పటివరకు చాలా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. అసలు సి అనంత్ ఎవరు? అంతేకాకుండా ఏబి సురేష్ బాబు అనే వ్యక్తి పేరు మీద కూడా చాలా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. ఇటీవల మంచు విష్ణు నటించిన డైనమైట్ సినిమా సంబంధించి అదే ఏబి సురేష్ బాబు అనే పేరు మీద కూడా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఏబి సురేష్ బాబు ఎవరు ఏంటి అనే విషయాలు తెలుసుకునే భాగంలోనే మంచు విష్ణుని సిబిఐ అధికారులు అటు సిబిఐ పిలిపించి ప్రశ్నించడం జరిగింది. అయితే ఏబి సురేష్ బాబు వీళ్ళ సినిమాలో ఎక్కడ ప్రొడక్షన్ కావచ్చు మనెక్కడ లేకపోయినప్పుడు కూడా అతని పేరు మీద సర్టిఫికేట్ ఎలా తీసుకున్నారనే విషయాన్ని మంచు విష్ణు ద్వారా సిబిఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అయితే ఒక దాదాపు అరగంట పాటు సిబిఐ అధికారులు మంచు విష్ణుని విచారించిన తర్వాత కొద్దిసేపు క్రితమే అతను కూడా వెళ్ళిపోవడం జరిగింది. తాను సంబంధించి కొన్ని విషయాలు సిబిఐ అధికారులు అడగడం జరిగింది. తాము సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలకి తాము సమాధానం చెప్తామని తప్పించి ఎలాంటి సందేహాలు లేవని చెప్పి అటు మంచు విష్ణు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్.